ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ అవును, కేసీఆర్ నగర్ నుంచి. ఎప్పటి నుండి ఉంటున్నారు మీరు అక్కడ? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం మంచిగా లేదు. హైడ్రా అని అన్ని కూలగొడుతుండు. వాడికి సంపాదించి ఇచ్చిండా? వాడు ఇల్లు ఇచ్చిండా? కూలగొడతా అంటుండు. వాడు ఎవడు కూలగొట్టడానికి లేదు. ఎక్కడి నుంచి వచ్చిండాడు? వాడేం బాగుపడ్డు? నాశనం అయిపోతాడు నిజంగా. అందరూ అక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి అట్లా మాకు రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు? చలానాలు ఎందుకు కట్టించుకున్నాడు? కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చిండు? అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేయకుంటే వదిలేసే వాళ్ళం కదా. రూపాయి సంపాదించుకొని రోజు చిన్న పిల్లలకు కూడా వదిలేసి కూలి పని చేసుకొని ప్లాట్లు కొట్టుకుంటే ఇప్పుడు కూల కొడతా అంటుండు. వాడేమని ఇచ్చిండా కూలగొట్టడానికి? వాడు అమ్మ జాగిరా, వాడయ్య జాగిరా. వాడు నాశనం అయిపోతాడు నిజంగా. ఇంత మందిని కలకాలు చేస్తుండే ఎదవా. మీరు కష్టపడి కట్టుకున్న రూపాయి కూడా పెట్టి అప్పుడు కాస్త కూల కొడతా అంటున్నారు. ఏం చేస్తారు మీరు ఒకవేళ కూల కొడితే? నిజంగా చచ్చిపోతాం మేము అందరం. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. వాడు కూల కొడితే ఏం బతకం. అక్కడ కూలగొట్టి వచ్చిన వాళ్ళకి కూడా బతకనేం. వాళ్ళ మీద కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం. ఇదేమైనా బాగుందా? వాడికి ఏమైనా న్యాయం అనిపిస్తుందా? పేదోళ్ళు ఇల్లు కూలగొడతా అంటుండు. అసలు ఎందుకు గెలిచిండు వాడు? వాడిని గెలిపిస్తే ఇట్లా చేశాడా? ఏం ప్రజాపాలన? వాడు నాశనం అయిపోను. ప్రజాపాలన అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇల్లు కూలగొడ్డ ప్రజాపాలన? మీరు చెప్పండి. లేనోళ్ళు ఇల్లు కూలగొట్టడం ప్రజాపాలన కాదు కదా. లేనోళ్ళకి ఇల్లు కట్టియాలి, కానీ ఉన్నోళ్ళు ఇల్లు కూలగొట్టడం ఏంది ఇది? అసలు వాడు సీఎం ఎట్లా అయ్యిండు? వాడేం బాగుపడ్డు? తొందరగా పోతాడు, నాశనం అయిపోతాడు. కానీ మమ్మల్ని నాశనం చేస్తుండగా. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. వాడిని ఉండమను డబుల్ బెడ్రూమ్ లా. వాడి పిల్లల్ని వాడి పిల్లల్ని ఉండమను. మా ఇల్లు మాకు ఉంచమని చాలు. డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు. మా ఇల్లే మాకు కావాలి. అందరు చెప్పండి రేవంత్ రెడ్డికి, ఎవరి ఇల్లు వాళ్ళకే ఉంచమనండి. ఇదేం బాగలేదు. వాడేం బాగుపడ్డు. కేసీఆర్ ఇన్ని రోజులు ఉన్నాడు, ఎప్పుడైనా కూలగొట్టిండా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే వీడు పంచుతాడా? అత్తకు అల్లుడు దానం చేసినట్టు వీడు ఎవడు ఇవ్వడానికి? ఎప్పుడు జరగలేదు. అసలు మూసీ దగ్గర 1 ఎకరం ప్లేస్ కూడా ఉంది. వాడు కాలువ కట్టుకోవాలంటే కావాలని వాడు పక్కా ప్లానింగ్ తో కూలగొడదాం అనుకుంటుండు. ఎవరితో చేతులు కలిపి ఎవరికి అమ్మేద్దాం అనుకుంటుండేమో. నిజంగా మూసీ దగ్గర నుంచి ఎకరం ప్లేస్ ఉంది బాగు చేసుకోవాలంటే. ఇది మాత్రం కరెక్ట్ కాదని కేసీఆర్ చెప్పండి మీరు. సుందరీకరణ చేస్తా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. సుందరీకరణ చేసినా అక్కడ ఎక్స్ట్రా స్థలం ఉంది. ఎవరిది కూలగొట్టకుండా చెయ్యొచ్చు. పక్క పంటే 1 ఎకరం ప్లేస్ ఉంది, అందులో చేసుకోవచ్చు కదా. మా ఇల్లు కూలగట్టే మూసి సుందరీకరణ అయిద్దా? ఇది కరెక్ట్ కాదు.